సోనియా కానీ వీళ్ళందరూ కూడా అద్భుతంగా ఈ యంగ్ టాలెంట్ అంతా కూడా అద్భుతంగా మనకు కనిపిస్తున్నారు. అయితే డెఫినెట్గా మనందరికీ కూడా ఎస్కేఎన్ గారు చూస్తున్నారు అమ్మ అన్నట్టుగా. ఎస్, సో మనందరికి కూడా సమ్మర్ హాలిడేస్లో డెఫినెట్గా ఒక వెకేషన్ ఉంటుంది. ఎక్కడికి వెళ్తాం, ఏం చేస్తాం, మెమరీస్ ఖచ్చితంగా మనం అందరికీ రీకలెక్ట్ చేసుకోవడానికి చాలా ఉండి ఉంటాయి. సో మీ సమ్మర్ హాలిడేస్లో ఏదైనా ఒక వెకేషన్ కానీ మీ ఏ విధంగా జరిగింది ఏదైనా మాతో షేర్ చేసుకుంటారు? మోస్ట్లీ నేను బోర్డింగ్ స్కూల్లో చదువుకున్నా. సో సమ్మర్ హాలిడేస్ అంటే హైదరాబాద్కి రావటమే. హైదరాబాద్కి వచ్చి మోస్ట్ ఆఫ్ మై సమ్మర్ హాలిడేస్ ప్లేయింగ్ క్రికెట్, మీ వర్సెస్ మై బ్రదర్. ఎస్, సో ఎలాగో క్రష్ సాంగ్ లాంచ్ కాబట్టి మీకు క్రష్ ఎవరైనా ఫస్ట్ క్రష్ కానీ? నేను బాయ్స్ బోర్డింగ్ స్కూల్కి వెళ్ళినా. అబ్బా, అందుకే మేము అన్నాం సమ్మర్ హాలిడేస్ అని. అవన్నీ ఎస్కేఎన్ అన్నాను. లేదు, మేము ఎస్కేఎన్ గారి దగ్గర లిస్ట్ పెద్దగా ఉంటుంది అనుకుంటాను, అక్కడికి మాట్లాడతాను. సో మీరు డెఫినెట్లీ సమ్మర్ హాలిడేస్లో ఎక్కడికి పెద్దగా ఉంటే టైం పడుతుంది కదా, ఇప్పుడే అడిగేసి. లేదు, పర్లేదు. మాకు మీ క్రష్లో ఎవరు సమ్మర్ హాలిడేస్లో జరిగిన ఎవరైనా ఒక అమ్మాయిని సడన్గా ట్రావెల్లో చూసి ఉండొచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా పరిచయం ఉండొచ్చు, అలా ఎవరైనా ఒక అమ్మాయి? అస్సలు లేదు. మీరు చాలా సేఫ్ జోన్లో ఉన్నారా? అస్సలు లేదు నిజంగా. ప్రామిస్? నో క్రష్? ఓన్లీ స్కూల్లో చెప్పండి, మా వాళ్ళు అడుగుతున్నారు. బాయ్స్ స్కూల్కి వెళ్ళా. స్కూల్లో బాయ్స్ స్కూల్ అంట. అబ్బా, ఓకే. పోనీ ఎవరైనా టీచర్ మీద క్రష్? ఫ్యాకల్టీ, ఫిమేల్ ఫ్యాకల్టీ? జస్ట్ సినిమాలు చూసినప్పుడు హీరోయిన్స్ మీద క్రష్ వస్తుంది. సరే, అది చెప్పండి, అక్కడికి వస్తాం. మురారి చూసినప్పుడు సోనాలి బెంద్రే గారు, అట్లా. ఓకే, అంతేనా? ఓకే, సో థ్యాంక్ యూ. ఎస్, అసలు క్రష్ లేరంటే నమ్మబుద్ధి అవ్వట్లేదు. పోనీ ఇప్పుడు ఉన్నారా? ఎస్కేఎన్ గారు మీరు చెప్పండి, మీ సమ్మర్ హాలిడేస్. ప్రొడ్యూసర్ గారిది ఆల్రెడీ మేము టీజర్ లాంచ్ ఈవెంట్లో మొత్తం కనుక్కునేసాం అనమాట. ఆదిత్య గారిని కూడా అడుగుతాను. అసలు మీరు చెప్తే ఒకసారి మీ క్రష్ ఎవరు? క్రష్ సాంగ్ లాంచ్ కదా, అందుకని మీ క్రష్ ఎవరు, ఫస్ట్ క్రష్ ఎవరు తెలుసుకుందాం. చిన్న స్టోరీ బిహైండ్ దట్ వుడ్ యూ లైక్ టు షేర్? ఎవరు లేరు, నా క్రష్ అనేది కెరీర్ అండి. ఈరోజు మీరు అమ్మ, అందుకే నేషనల్ అవార్డ్ ఫిల్మ్ కొట్టేశారు, అది అయిపోయింది. బట్ లైఫ్లో ఇంకొక అదర్ పార్ట్ కూడా ఉంటుంది కదా, ఏదో ఒకటి కొంచెం. అదర్ పార్ట్ కూడా కెరీరే ఇంకా అసలు నాకు. సార్ ఇది మరీ అబద్ధాలు సార్, పొద్దునే నిద్ర లేచి ఇన్ని అబద్ధాలు చెప్తుంటే ఎలా వింటాం? అంటే క్రష్ అంటే అప్పుడు సినిమాలు చూసేటప్పుడు అప్పుడు ఫేమస్ ఏ హీరోయిన్ ఉంటే వాళ్ళు క్రష్ తప్ప ఇంకా ఇంటి పక్క వాళ్ళు అలా ఉండేది కదా. అస్సలు లేదండి. ఇంత పద్ధతిగా పెరిగారనమాట. అయితే పద్ధతిగా పెరగలేదు, పెరగాల్సి వచ్చింది. అక్కడ ఇల్లు అంతా ఎవరు ఉండేవాళ్ళు కదా అక్కడ చుట్టుపక్కల అంతా. అసలు ఇంకెక్కడ అమ్మాయిలు పరిచయం కానీ? స్కూల్, కాలేజ్? బాయ్స్ కాలేజ్, బాయ్స్ స్కూల్ అండి. సార్ మీది కూడా బాయ్స్ కాలేజ్ అయినా సార్? ఇంక నేనేం అడగక్కర్లేదా? ఇది కూడా బాయ్స్ కాలేజా? కాదు, ఆయన వెంటనే కాదంటున్నారు. సరే, అయితే మరి మీ క్రష్ ఎవరు? ఎవరు లేరు. ఏంటండి ఇవాళ అందరూ నిజం చెప్పండి ఒక్కరైనా. ఎప్పుడూ ఫస్ట్ క్రష్ కదా, మేమేం పేరు అడగట్లేదు, డీటెయిల్స్ అడగట్లేదు, ఏం అడగట్లేదు. ఖచ్చితంగా ఒక లవ్ స్టోరీ ఉండనే ఉంటుంది కదా. ఇంత అద్భుతమైన సినిమాలు తీస్తారు, మంచి లవ్ స్టోరీ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి. మీ ఎమోషన్స్ని కూడా మాతో షేర్ చేసుకోమని అడుగుతారు. ఏం చెప్పాలా? మీ క్రష్ ఎవరు? చైల్డ్హుడ్ చిన్న మెమరీ ఏదైనా ఉందా అని అడుగుతున్నాను. స్కూల్లో ఇప్పుడు చిన్న ఉన్నప్పుడు ఉన్నారు. ఓకే, అంతేనా? మీరు ఎప్పుడైనా ప్రపోజ్ చేసే పాసిబిలిటీ ఏదైనా వచ్చిందా? రాలేదా? లేదండి, రాలేదు. ఇవాళ అందరూ నీట్గా ఫిక్స్ అయ్యి వచ్చారనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. సో లేట్ లేకుండా మీరు ముగ్గురు కలిసి ఇవాళ క్రష్ సాంగ్ని లాంచ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్.